నమస్తే. పాశమైలారంలో జరిగిన అతిపెద్ద ప్రమాదం దాదాపు 50 మందికి పైగా పొట్టన పెట్టుకున్నది. ఇంకా అక్కడ సహాయక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 5-10 బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అని ఒకవైపున అధికారులని, ప్రభుత్వాన్ని, అక్కడున్న బాధితులు ప్రశ్నిస్తున్నారు. చాలా దారుణమైన ఘటన. కారణం ఏంటి అంటే రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో G+2 భవనం ఒక్కసారిగా కుప్పగూలింది. ఆ శిథిలాల కింద అంతా సమాధి అయిపోయారు. దాదాపు 140 మందికి పైగా ప్రాంతంలో ఉన్నట్టుగా కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కొంతమంది అందులోనే ఉన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ సందర్శించిండు, వాళ్ళందరికీ సానుభూతి తెలిపిండు. ₹1,00,000 పరిహారం అన్నాడు. మోదీ 2 లక్షల పరిహారం అన్నాడు. అంతా బాగానే ఉన్నది. వీళ్ళేదో వెళ్ళి పరామర్శిస్తున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, సంతాపం తెలుపుతున్నారు. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ అది ఎక్కడైనా కార్యాచరణ దిశగా ముందుకెళ్తున్నారా? ఎక్కడ కనబడట్లేదు. ముఖ్యంగా ఈ పాశమైలారం పొల్యూషన్ గురించి చాలా పెద్ద చర్చ ఇప్పుడు కాదు, గతంలోనే జరిగింది, దశాబ్దాల కిందనే. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్తలు పాశమైలారం పటాన్ చెరు ప్రాంతానికి వచ్చి విచారించి వాళ్ళు అతి భయంకరమైన రిపోర్ట్స్ మన ముందు పెట్టిపోయారు. కానీ మన ప్రభుత్వాలు ఈ కెమికల్ కంపెనీలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి, ఈ ఫార్మా కంపెనీస్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనం దివీస్ కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో కంపెనీస్ చూస్తే ఆ ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి, ఓన్లీ మన దేశంలోనే ఉంటాయి. ఎందుకంటే మన దగ్గరే రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దొంగలు, దోపిడీదారులు ఉంటారు కాబట్టి వాళ్ళవే కంపెనీలు. కాబట్టి ఇక్కడ కంపెనీలు పెట్టడానికి అనుకూలమైన జీవోలు తీసుకొస్తారు, చట్టాలు తీసుకొస్తారు. కానీ అక్కడ అట్లా కాదు, ప్రజలు తిరగబడతారు. సో మనం ఇక్కడ తిరగబడకపోవడమే ప్రధానమైన కారణం. ఇక్కడ 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఈ పొల్యూషన్ని పీలుస్తూ కొన్ని వందల వేల మంది ప్రతి సంవత్సరం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఎవరికి తెలియదు కదా, లెక్కలో లేనటువంటి సమాచారం ఇది. దీని మీద పాశం యాదగిరి సార్ ఉన్నారు. దాంతోపాటు పాశమైలారం, తెల్లాపూర్, పటాన్ చెరు ప్రాంతానికి సంబంధించిన ఆ గ్రామాలకి చెందిన నాయకులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేద్దాం. కొల్లాపూర్ సత్తయ్య గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు, వీళ్ళు కూడా అక్కడ ఉన్న కాలుష్యం మీద, రకరకాల అంశాల మీద సామాజికవేత్తలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. యాదగిరి సార్, ముందుగా మీరు నా ప్రతి ఇంటర్వ్యూలో మీరు పాశమైలారం పేరు ఎత్తుతూ ఉంటారు. పటాన్ చెరు, పాశమైలారం స్వీడిష్ కంపెనీ వాళ్ళు వచ్చారు, పోయారు, రిపోర్ట్లు తయారు చేశారు అని. ఇవాళ జరిగిన ఘటన మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఇప్పుడు ఈ రోజు జరిగింది ఇంత ఘోరం. 50 మంది, ఎంతమంది చచ్చిపోయినారో తెలియదు. 50 మందికి పైగా, ఎక్కువ కూడా కావచ్చు, అందరూ చచ్చిపోయినచ్చు కూడా, 100 మంది కూడా కావచ్చు దాంట్లో. కానీ వాళ్ళకి నష్టపరిహారం ఏమి ఇస్తారు? ఎక్స్గ్రేషియా. తెలంగాణలో సామెత ఏముంటుందంటే, వాడు ఒకడు మెడకోసుకుపోయినట్టు, మంచి దొంగ మెడకోసుకొని పోయి ఏం చేసి, మంచి దొంగ ఎట్లయిందమ్మా అని అడిగితే, వాడు అందరు దొంగలే బిడ్డ, వీడు మంచి దొంగ, మన మెడలు కోసినాక మన చెవుల కొమ్మలు ఒలిచి మన చేతిలో పెట్టిపోతాడు బిడ్డ అన్నదట. నష్టపరిహారం అట్లాంటిది. ఏం నష్టపరిహారం అది? చచ్చినాక ఎందుకు మన చెవుల కమ్మలు మనకు ఒలిచి పెడితే ఏముంటుంది? అసలు ఈ రోజు జరిగింది 50 మంది అనుకుందాం, లేదా 100 మంది అనుకుందాం, కానీ రోజు 100 మంది చచ్చిపోతున్నారు. తెలుస్తలేదు వాళ్ళకు. ఎందుకంటే దాని మీద స్వీడన్ కంపెనీ వచ్చి, స్వీడన్ రీసెర్చర్స్, స్వీడనే కాదు అనేక దేశాల నుంచి వచ్చి పరిశోధన చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పటాన్ చెరు, పాశమైలారంలో 92 మందుల కంపెనీలు ఉన్నాయి. 92 మందుల కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి. అటు నుంచి వచ్చిన కాలుష్యాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం ఇంపాసిబుల్. వాళ్ళన్నీ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్లు వేసి గిర్రను తిప్పుతుంది మిషన్, తిరిగినాక కింద మడ్డి వస్తుంది, పైన శుద్ధి అవుతుంది అంటారు. అదంతా మడ్డిని, నీళ్ళని తీసుకొని పోయి ఎక్కడో వదిలిపెట్టాలి. 2 రకాల జరుగుతాయి. డివిస్ కూడా అక్కడే జరుగుతున్నది, చౌటుప్పల దగ్గర. దీన్ని తీసుకొని పోయి ట్యాంకర్లు నింపాలి. ట్యాంకర్లు నింపి తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నారు? నక్కవాగు, హల్దివాగు, ఇసుకవాగు, పసుపు రోడ్ల మీదనే పోస్తున్నారు. రోడ్ల మీద పోస్తున్నారు. ఇంకా అంతకంటే భయంకరమైనది ఏమంటే, కిందికి 800 మీటర్లు, 800 అడుగులు బోర్లు వేసి బోర్లు పోస్తున్నారు. కింద అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ ఉంటాయి, నది భూగర్భంలో కూడా నదులు ఉంటాయి. మన నీరు వచ్చేది భూగర్భ జలాలే కదా పైకి వచ్చేది. అవన్నీ విషయం అయిపోతున్నాయి. పశువులు తాగలేవు, మనుషులు తాగలేరు, మొక్కలు వేస్తే మొక్కలు చచ్చిపోతాయి. అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ అంటారు వాటిని, సబ్టెరేనియన్ స్ట్రీమ్స్. టెరైన్ కింద ఉంటాయి అవి. అవన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఇప్పుడు మనము దివీస్ కంపెనీ చూసుకుందాం. అనేక సార్లు జిట్టా బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా పోయి తీసి చూపించారు. నల్లగా అయిపోయినాయి నీళ్ళన్నీ. ఆ పక్కన చటుపల్ పక్కన పంతంగి, కాట్రేవు, జేకేసారం, తాళ్ళసింగారం పక్కన అవన్నీ కొయ్యలు కూడా మొత్తం భూగర్భాల నాశనం. బోతిగూడెం, అన్ని చోట్ల అంతే, పోచంపల్లి దాకా మొత్తం విషయం అయిపోయినాయి. మొత్తుకుంటున్నారు వాళ్ళంతా. అందరికి ఏం చేస్తారంటే, వాడు అందరికంటే రిచెస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆయన మురళీకృష్ణ ప్రసాద్, చంద్రబాబు నాయుడు చుట్టం, ఆయన డివిస్ కంపెనీ.
ఆయన ఏం చేస్తాడు, సిఎస్ఆర్ ఫండ్స్ కింద జనానికి తెలియదు కదా, అంతే. మెరికెప్టన్ గ్యాస్ వస్తుంది, అది విషం పీలిస్తే రోగాలు వస్తున్నాయి, కింద భూగ్రహాలు ఇస్తే తాగితే రోగాలు వస్తున్నాయి, అవి చెప్పకుండా ఏం చేస్తారంటే కాట్రేవు ఊరికే పోదాం, కాట్రేవుకి పోతే పక్కనే పంతంగి పక్కన సిఎస్ఆర్ ఫండ్స్ మంచిగా రోడ్లు వేస్తాడు, అంతే. గుడి బాగా చేస్తాడు, బడి బాగా చేస్తాడు, పచ్చగా ఉంటాయి, జనానికి ఏం తెలుసు, అబ్బా మా ఊరు ఎంత బాగా చేసిందంటే వాటర్ ప్లాంట్ పెడతాడు, వాటర్ ప్లాంట్ పెడతాడు, నీళ్లు తాగుతారు. కానీ ఆ మొత్తం పీల్చే విషయం ఎక్కడ పోతుంది, అది ముగ్గులోకే పోద్ది, రోగాలు వస్తాయి, చచ్చిపోతారు, క్యాన్సర్స్. అది తెలియదు కదా జనానికి, అమాయకులు కదా, అబ్బా అని చప్పట్లు కొడుతారు. అందరు రాజకీయ నాయకులకు లంచాలు ఇస్తాడు. అందరు రాజకీయ నాయకులు, సర్పంచులు గిరిపంచులు ఉంటే వాళ్ళకు పెళ్లిళ్ళు హైదరాబాద్లో నవాబులను తలుచుకునే విధంగా పెళ్లి అయితే మురళీకృష్ణ ప్రసాద్ చేస్తాడు, హైదరాబాద్ జరుగుతాయి, అద్భుతంగా ఆయన ఖర్చు పెట్టి చేస్తాడు. ఒక్కొక్క పెళ్లికి 30 లక్షలు 40 లక్షలు భోజనాలకి పెడతాడు, అంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతాడు, అందరినీ కొనేస్తాడు. సేమ్ థింగ్ ఇక్కడ జరిగేది కూడా అదే. కానీ ఏమున్నది, ప్రభుత్వాలు ఎటువంటి మనకు తెలుసు కదా, నష్టపరిహారం ఏముంటుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. ఒక మందుల కంపెనీ పెడేటప్పుడు ఏం చేయాలంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ పబ్లిక్ హియరింగ్ అని ఉంటుంది. ఇక్కడ పర్యావరణం మీద ఏం ప్రభావం చూపిస్తుందని పబ్లిక్ హియరింగ్ చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రావాలి, కలెక్టర్ రావాలి, ఎవ్వరు ఏం మాట్లాడలేరు, వాళ్ళకి చెప్పాలి ఇట్లా జరుగుతుంది, ఈ నష్టం ఇట్లా నష్టం వస్తుంది, రోగాలు వస్తాయి, సమ్మతమైన అని అడగాలి. జనం సమ్మతం అంటేనే ఫ్యాక్టరీ పెట్టాలి. అసలు ఏ ఎన్విరాన్మెంట్ ఉండదు, సంతకాలు కలెక్టర్ సంతకం పెట్టేస్తాడు, పొల్యూషన్ కంట్రోల్ సంతకం పెట్టేస్తారు. దొంగలు మనం చూస్తున్నాం కదా, ఓపెన్ కాస్ట్లో అయితే అంతే ఉంటుంది. ఈ మందుల కంపెనీలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఎవ్వడు మాట్లాడడానికి వీల్లేదు. పోలేపల్లి ఉందనుకోండి, మన జడ్చర్ల దాటినాక ఉంటుంది, అక్కడ జనం 9,000 ఎకరం చంద్రబాబు నాయుడు టైంలో భూమి లాక్కున్నది వాళ్ళది, ముదిరెడ్డిపల్లి పోలేపల్లి 9,000 ఎకరం పంట పండింది, 18,000 పంట పండేది. జనమంతా ఎదిరిస్తే సర్పంచ్ ఉపేందర్ రెడ్డి అని ఉండేవాడు, ఎదిరిస్తే బంగ్లా మీద పండుకున్నప్పుడు ఆయనకి ఏ అలవాటు లేదు, మందు లేదు, మాకు లేదు, సిగరెట్ లేదు, ఏం లేదు, కొంచెం లెఫ్ట్ భావాలు ఉండేవి. పెద్ద పెద్ద బండరాలు ఎత్తి కొట్టి చంపేసి ఎదిరిస్తున్నాడని మత్తులో తాగి కింద దూలిపడి చచ్చిపోయింది అని చెప్పారు కలెక్టర్ రిపోర్ట్. తర్వాత బాలస్వామి గౌడ్ ఇంకా బతికే ఉన్నాడు, అందరు చూస్తున్నాక కొట్టేసి చచ్చిపోయిన వదిలేసిపోయినారు, కాలు చేతులు ఆడి పడుకొని ఉన్నాడు బాలస్వామి గౌడ్. 3-4 చంపేశారు, వెంకటేశ్వర లాంటి చంపేశారు, మద్దిలేటిని చంపేశారు, మధు కాగలంటూ ఇవన్నీ చూసి ఘోరాలు భరించలేక మందు కొట్టి చచ్చిపోయాడు, లేకపోతే మెంటల్ అయిపోతుండే. 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు, భూములు పోతే బయటలో లెక్కుంటారు అక్కడ. 18 మంది గుండెపోటు చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోతే ఏమైంది, నెట్ల కూడా కొట్టించండి పోలేపల్లి ఏమైంది సరే జరిగింది. అక్కడ అరబిందో హీటరో కంపెనీలు అన్నీ ఇప్పుడు ఏమవుతుంది, పక్కనే దిండి బాగుంటుంది, దుందిబి అంటుంది, పక్కనే ఉంటుంది, మొత్తం ఆ పొల్యూషన్ అంతా వచ్చేసి దుందిలు పడుతుంది, దుందివి పోయి మూసిలో పడుతుంది, మూసి పోయి కృష్ణలో కలుస్తున్నది, ఓడపల్లిలో విజయవాడ రాకపోతున్నాయి. ఎంత పొల్యూషన్ అది, భయంకరమైన పొల్యూషన్. సూపర్ బగ్ అంటారు, అంటే డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే మన పాశమలారం పటంచెరు, మీరు ఒక్కసారి చూడండి, నెట్ చూద్దాం ఇప్పుడు ఒకసారి, ఇది చూద్దాం పటంచెరు, దీని గురించి ఏం రాసినో మీరు జస్ట్ టైప్ చేయొచ్చు, పటాన్చెరు ఫార్మా పొల్యూషన్ స్వీడన్ అని చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు 100 కొద్దున్నాయి, ఒక్క మెతుకు చూద్దాం మనం. అంతే. పటంచెరు in industrial area on the outskirts of Hyderabad, India, is known for its high levels of pharmaceutical pollution, with research indicating significant contamination water, soil and air. A study by Swedish scientists in 2007 highlighted the issue of pharmaceutical effluent from Patancheru's drug manufacturing plants. This pollution has drawn global attention, particularly from researchers in Sweden who have investigated the environmental and health impacts ఆఫ్ ది కంటామినేషన్. ఇప్పుడు ఇది పైన ఇంకా కింద చాలా ఉంటుంది చూస్తే, వీళ్ళే కాదు ప్రపంచం మొత్తం నుంచి అనేక మంది వచ్చి పరిశోధన చేశారు. వాళ్ళు ఎందుకు చేశారంటే ఈ కంపెనీలు ఫార్మా కంపెనీలను అమెరికాలో పెట్టినారు, యూరోప్లో పెట్టినారు. ఎందుకంటే కంటామినేషన్ భయంకరంగా రోగాలు వస్తాయి, మెరికెప్టన్ గ్యాస్ బయటకు వస్తే పీలిస్తే రోగాలు వస్తాయి, భూమి లోపలికి పోతే రోగాలు వస్తాయి, డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం డిసైడ్ చేశారు ఆ రోజు వీళ్ళు? రిపోర్ట్ అద్భుతమైన రిపోర్ట్. 2007 అంటే మీరు అప్పుడు మంచి ఫామ్ లో పోయినాము, మేము కోర్టు ఫామ్ లో ఉన్నాము, మేము ఉద్యమం చేసినాము, తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో అది చేసి అప్పుడు ఇంక తెలంగాణ రాలేదు కదా, ఇంకా ఆ తర్వాత 4-5 ఏళ్లకు నేను నిరూపరెడ్డి పరిశోధన చేసి, నిరూపరెడ్డి వాళ్ళ ఫాదర్ అక్కడ ఎమ్మెల్యే ఉండేవాడు కదా, పోయి మేము సుప్రీంకోర్టు కూడా పోయినాం, కేసు వేసినాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ గాలి పీలిస్తే ఏం రోగాలు వస్తున్నాయి, నీరు తాగితే ఏం రోగాలు వస్తున్నాయి చూడండి, పరిశోధన చేసి ఆ రోగాలకు వైద్యం చేయడానికి ఆసుపత్రి పెట్టండి. ఆ రోజు చెప్పింది ఏంటంటే ఈ 2007 కన్నా ముందు, అది ఇప్పటికి 25 ఏళ్ళు అవుతుంది, దానికి ఆసుపత్రి పెట్టండి 500 కోట్లతో అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పటిదాకా అమలు కాలేదు. ఆసుపత్రి లేదు, ఏముంటుంది, ఏ జడ్జిమెంట్ అమలు కాదు, జడ్జిమెంట్లు అనుకూలంగా రావు. ఇప్పుడు భోపాల్ గ్యాస్ ఉంది అనుకోండి, వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్.
పారిశ్రామిక విప్లవం వచ్చినాక గత 250 ఏళ్లలో ఇంతకంటే పెద్ద ప్రమాదం జరగలేదు. ఒక్కరోజు 1984 డిసెంబర్ 2 ఆ రోజు 65,000 మంది చచ్చిపోయారు. రాజీవ్ గాంధీ ఏమన్నా 65,000 కాదంటే 25,000 అన్నాడు. 25,000 మంది అని చచ్చిపోయారు. తర్వాత 1 yearలో 1.5 lakh చచ్చిపోయారు. ఇంత చచ్చిపోతే జడ్జిమెంట్ ఏమొచ్చింది 97లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహమ్మద్ జడ్జిమెంట్ ఏంటంటే ఇట్ ఇస్ లైక్ కార్ యాక్సిడెంట్. డూ వి డిచ్ అవర్ కార్ ఇఫ్ అవర్ కార్ మీట్స్ ఇన్ యాక్సిడెంట్ ఇట్ ఇస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్. మరి యూనియన్ కార్బైడ్ వాడు ఆండర్సన్ ఒక్కరోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే, కోర్టు మెట్లెక్కలే, జైలు మెట్లెక్కలే, ఏ విమానం దిగిండో అదే విమానం ఎక్కి వెళ్ళిపోయిండు. వానికి శిక్షలే లేవు. ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ లేదు. ఏం న్యాయస్థానాలు మీవి, ఏం పార్లమెంట్లు? మరి ఇంత ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడిదే అంత జరిగితే ఇక్కడ కూడా చర్చ అంతా దేని మీద? రియాక్టర్ ఎట్లా వేరింది, రియాక్టర్ పేలకుండా ఉండడానికి చర్యలు ఏంది, చిన్నవి జరుగుతున్నది. అసలు ఇది ఇంత జరిగితే ఎందుకు వాళ్ళు వచ్చేసారంటే అక్కడ సూపర్ బగ్ వస్తుంది. ఈ ఏరియాలో సూపర్ బగ్ అంటే ఏంటంటే ఇప్పుడు 92 మందుల కంపెనీలు ఉన్నాయి. 92 దీని పక్కన కూడా చెరువు ఉంది కదండి. క్లియర్ గా చెరువు ఉంది. కాలుష్యం అయిపోయింది. ఇప్పుడు అవి ఏం చేస్తున్నారు? నక్క వాగు, వాళ్ళది వాగు, ఇసుకాగలో పడేస్తున్నారు. ఈ కాలుష్యం అంతా పడేస్తే ఏమవుతుందంటే మలేరియా మందు ఉంటుంది దాంట్లో. సూపర్ బగ్ మీరు గురించి సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ మందు పనిచేయదు. ఏమైపోద్దంటే ఆ మందు అక్కడ ఉంటే పడితే ఇంకా 91 మందులతో కలిసి ఆ మలేరియా మందు పలచబడిపోతుంది. ఎవరైనా మనిషి దగ్గరలో ఎక్కడైనా దొడ్డి కూర్చుంటే ఆ షిట్ వచ్చి పెంట వచ్చి వాగులో పడుతుంది. నీళ్ళు కూడా ఉన్నాయి కదా, ఇంకా పలచబడ్డది. దాంట్లో మలేరియా బ్యాక్టీరియా ఉంది కదా, వెక్టర్ అంటారు దాన్ని, ఉంది. దానికి తిండి కావాలి కదా. అది ఏం చేస్తుంది? మలేరియా మందునే తింటుంది. ఎందుకంటే మలేరియా మందు పలచబడ్డది కదా. తిన్నాక ఏమవుతుంది అంటే దాని జీన్ మ్యూటేషన్ మారిపోతుంది. రెసిస్టెన్స్ వచ్చేస్తుంది దానికి. రోజు కొంత పాము కాటేసుకుంటే కొంత నిజంగా పాము కాటేస్తే మీకు ఏం కాదు, అట్లా డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. వచ్చినాక ఏమవుతుంది అంటే ఇక్కడ డ్రగ్ రెసిస్టెన్స్ వస్తే అమెరికాలో కూడా జీన్ మ్యూటేషన్ అవుతుంది అక్కడ బ్యాక్టీరియా. ఎందుకంటే భూమి ఇట్లా ఉంటుంది కదా, రౌండ్ తిరుగుతుంటది కదా, ఇక్కడున్న బ్యాక్టీరియా పైకి పోతుంది కదా, అమెరికా కూడా ఇక్కడ ఇండియా మీద ఉన్నది ఇట్లా పోయింది అనుకోండి, ఆడ అమెరికా మీదకి పోతుంది. అది కాలుష్యం కూడా కిందికి వచ్చేటప్పుడు అమెరికా మీద పడుతుంది, యూరోప్ మీద పడుతుంది, ఎక్కడైనా పడవచ్చు అది. సో ప్రపంచవ్యాప్తంగా వెక్టార్ అంటారు దాన్ని, బ్యాక్టీరియా జీన్ మ్యూటేషన్ అవుతుంది. అంటే ఏమవుతుంది? అక్కడ కూడా డ్రగ్ పనిచేయదు. ఇక్కడి మలేరియా బ్యాక్టీరియాకే కాదు, అక్కడి మలేరియా బ్యాక్టీరియా కూడా 24 గంటల్లో జీన్ మ్యూటేషన్ అయిపోతుంది. అక్కడ ఎందుకు అవుతున్నది అంటే ఈ మందుల కంపెనీల్లో GMP లేదు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటారు, లేవు. కాబట్టి మన దగ్గర మందు పనిచేస్తలేదు. ఇండియా వాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుంటారు. 90% మందులు మన దేశంలోవి అమెరికాకు, యూరోప్కు ఎక్స్పోర్ట్ అవుతాయి. వాళ్ళ దగ్గర మందుల కంపెనీలు పెట్టుకోరు. ఎందుకంటే కాలుష్యం భయంకరంగా ఉంటుంది. జనం ఒప్పుకోరు దానికి. జనం చదువుకున్న వాళ్ళు కదా. ఇక్కడైనా చదువు రాజకీయ నాయకులందరూ బ్రోకర్లు, IAS ఆఫీసర్లు జోకర్లు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? చేసిరు జోకర్లు, బ్రోకర్ పరిపాలన ఏముంటుంది? వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళు వచ్చి పరిశోధన చేసిరు మందులు ఎందుకు పని చేస్తలేవు. ఎవరు? అక్కడి వాళ్ళు. మా దగ్గర ఇండియా నుంచి మేమైతే మందులకు పెట్టుకోలేము, కంపెనీలు పెట్టలేము, మా దగ్గర రావు. అక్కడ పెడతారు, మేము దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసింది పని చేస్తలేదు. ఎందుకు అవుతుందంటే GMP లేదు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ లేవు. వాళ్ళు వచ్చి చెప్తే కొంత మార్చినారు, కానీ ఏం చేస్తారు? ఏమి లేదు. నందికంది ఉంది, మొత్తం భయంకరంగా కంపెనీలు. ఆ విషయం అంతా గాలి హైదరాబాద్ దాకా వస్తుంది. హైదరాబాద్ దాకా వస్తే ఎట్లా ఉంటుంది? పక్కన మొత్తం భయంకరంగా ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే దీని మీద చాలా పెద్ద భయంకరంగా ఫార్మా క్యాపిటల్ అంటేనే హైదరాబాద్ పాయిజన్ క్యాపిటల్ అయింది. నగరం నడిబొడ్డున ఇప్పుడు ఏకంగా ఫార్మా సిటీ పెడుతున్నారు కదా. అది జీరో పొల్యూషన్ అంటే ఎవడైనా ఎట్లుంటుంది అంటే గొంతుకు వస్తాం కానీ రక్తం పొట్టు రాలేదండి అన్నట్టు. అది అట్లెట్లుంటది? వాళ్ళు కేసీఆర్ ఏం చెప్పిండ్రు, KTR జీరో డిశ్చార్జ్ ఎట్లుంటది? వీళ్ళు కూడా అదే అంటారు, గ్రీన్ జోన్ అంట. గ్రీన్ జోన్ గ్రీన్ ఎట్లుంటది? గ్రీన్ ఫార్మ్ అంటే జనాన్ని బేకూఫ్లు అనుకుంటారు. జనం కోపం వస్తే కల్లెర చేస్తారు. ఈ కంపెనీ అదే జరుగుతుంది ఇక్కడ. బుద్ధి తెచ్చుకోండి. రాజకీయ నాయకులు జోకర్లు కదా, ఏ పార్టీలో కావచ్చు, అందరు కొనేస్తారు. అన్ని పార్టీలు. మురళీకృష్ణ ప్రసాద్ చంద్రబాబు చుట్టమే కదా, అందరు కొనేసి పార్టీలు. ఆడ జరుగుతుంది అదే చుట్టుపక్కలే. ఎక్కడికైనా పోదాం, JKSRM పోదాం, తాళసింగారం పోదాం, తేరటిపల్లి పోదాం, దోతిగూడెం పోదాం, ఎక్కడ కోయిలగూడెం కూడా పోదాం. ఎంత భయంకరంగా ఉంటుంది. ఏం జరిగింది, JKSRM ఇంకా సైదులని సర్పంచ్ ఉన్నాడు, కుమరాయన. ఆయన అక్కడ పోయి ఎమ్మెల్యేకు సార్ ఇట్లా మేము ఆందోళన చేస్తున్నాము. ఎవరైనా సైదులు ఎమ్మెల్యే ఎవరు? రాజగోపాల్ రెడ్డి. అప్పుడు ఆయన కాంగ్రెస్ ఉండగా ఆయన ఏమనంటే తెలిసిన, అరే సైదులు నువ్వేందిరా, నువ్వు కుమ్మరి కాదురా అంటే కొండ కాదురా నువ్వు. ఆయన ఎవర్రా? మురళీకృష్ణ ప్రసాద్. ఆయన కొండరా, కొండను తీసుకొని కొండను కొడతావరా, బేకూఫ్, చూర అవుతావురా. అది డైలాగులు వాళ్ళవి.
అంటే వాళ్ళందరూ తినిపిస్తున్నాడు అన్ని పార్టీలు. ఎవ్రీ ఎలక్షన్ అప్పుడు ఆయనే కదా, ఆయనే పెడతాడు అందరికీ. అన్ని పార్టీలకు, ఒక పార్టీ కాదు, ఆల్ పార్టీస్, అన్ని పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అందరికీ ఆయన ఇస్తాడు. అంతే. తక్కిన వాళ్ళు కూడా ఇస్తాడు, చూస్తున్న వాళ్ళు కూడా. గెలిచిన వాళ్ళంతా మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ వాళ్ళ దగ్గర పోతారు, మురళీకృష్ణ ప్రసాద్ దగ్గర పోతారు. అంతే. అందుకని దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఎవరైనా దేశంలో డెమోక్రసీ ఉందనంటే నా శత్రువు అయితే వాడు బద్మాష్ గాడు, నా మిత్రుడు అయితే బేకూఫ్ గాడు. దేశంలోది క్లెప్టోక్రసీ. పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, చోరతంత్రమే ఉంది. మరి ఇంత జరిగితే భోపాల్లో ఒక ఎంపీ మాట్లాడకపోయి, ఒక ఎమ్మెల్యే మాట్లాడకపోయి, ఒక ఐఏఎస్ మాట్లాడకపోయి, కోర్టు జడ్జిమెంట్ ఏమో కార్ యాక్సిడెంట్ అని చెప్పి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని మీరు ఎట్లా ఇప్పుడు ఓవరాల్ గా ఇది చాలా చిన్నది, ఇది కానీ అది పై పైన కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే పెద్ద ఐస్బర్గ్ ఉంటుంది, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇంతే ఉంటుంది. ఐస్బర్గ్ కింద ఎంత ఉంటుంది, పెద్ద కొండ ఉంటుంది. ఇది చిన్నదే. రోజు జరుగుతున్నాయి, రోజు అనేక మంది చచ్చిపోతున్నారు, వాళ్ళకి రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. ఏ రోగం అంటే ఏం రోగం అంటారు, అంతే రోగాలే. ఆ ఊర్లన్నీ పాశమేలా మొత్తం అన్ని అంతే. బిహెచ్ఎల్, గిహెచ్ఎల్ ఎక్కడికైనా పోండి రోగాలే ఉన్నాయి. తెల్లాపూర్ బోండి, మీరు పైన కొల్లూరు బోండి, వెల్మెల బోండి, ఏ ఊరికైనా బోండి. అదంతా హైదరాబాద్ దాకా వస్తుంది. బానూరు, ఆ రామచంద్రాయుడే మొత్తుకున్నాడు. బానూరు అంటే అంజయ్ ఊరు, టీ అంజయ్ ఊరు. బానూరులో మొత్తం విషయం ఉంది. ఆ రోజులోనే చెప్పారు. నేను రూప్ రెడ్డి గారు పోయి చూసి వచ్చినాము, సుప్రీంకోర్టు లాయర్ ఆయన. పోయి చూస్తే బానూరు అంతా విషయం ఉందని అప్పటికూ చెప్పారు. వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఇంత జరుగుతుంటే, ఇంత కాలుష్య భారం ఉంటే మరి ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఇది అందుకని ఇది చాలా చిన్నది, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఈ రోజు జరిగింది పెద్ద కొండ సముద్రం లోపల ఉన్నది. 4 రోజులకి కంపెనీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 4 రోజులు అందరు రాజకీయ పార్టీలు అమ్ముడు పోతారు కదా. ముఖ్యమంత్రులు అమ్ముడు పోతారు, మంత్రులు అమ్ముడు పోతారు, ప్రతిపక్షాలు అమ్ముడు పోతాయి, ఐఏఎస్ అమ్ముడు పోతారు. ఓకే. అది ఈ రోజు ఏం జరిగిందో అసలు పోయి వచ్చిన వాళ్ళు ఇద్దరు రండి. ఈశ్వర్ ప్రసాద్ గారు. మీరేమి అక్కడ గమనించారంటే ఆ ప్రమాద స్థలంలో? నమస్తే, నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. రండి. ఈ కార్మిక సంఘాలను ఆర్గనైజ్ చేస్తుంటాను. ఓకే. పాషమైలారంలో ఈ ఘటన జరిగినటువంటిది పాషమైలారం అనేది ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 ఉన్నాయి. అట్లా ఐడియా పాషమైలారం, ఐడియా గడ్డపోతారం, ఐడియా జైరాబాద్, ఐడియా పటాన్చెరు. అందులో ఈ పాషమైలారం అనేది సుమారు 80 నుంచి 88 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ న్యూలాండ్ అట్లాగే ఫార్మా దాదాపు 15 ఉంటాయి. అరవిందోనే 3 ఉంటాయి. మొత్తం ఫార్మా 15 కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఇది పెద్ద కంపెనీనా? ఇది పెద్ద కంపెనీ. ఇందులో 195 మంది పనిచేస్తున్నారు. సిగాజీ అనేటువంటిది గుజరాత్ ఓనరు. అట్లాంటి 5-6 ప్లాంట్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇది 40 ఏళ్ళ నుంచి పాషమైలారం నడుస్తున్నది. సోమవారం మార్నింగ్ లోపలికి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ డ్రైయింగ్ ప్రాసెస్ అని చెప్పి కెమికల్ ప్రాసెస్ ఇట్లా గరాట్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంటది. ఇందులో వాళ్ళు డ్రైయింగ్ ఏవైతే ఆ కెమికల్స్ కలపడంలో లోపం వల్ల ఆ మొత్తం డ్రైయింగ్ వందలాది లీటర్లు నట్టు అది మొత్తం బ్లాస్ట్ అయ్యి 3 అంతస్తులు కూలి పడిపోయింది. ఓన్లీ రియాక్టర్ వెళ్తే గ్యాస్ సిలిండర్ వెళ్ళేట అక్కడనే ప్రాబ్లం. ఇది మొత్తమే 3 అంతస్తుల కింద పడిపోయే ప్రమాదం దాని వల్ల జరిగింది. ఒక ప్రాసెస్ లోనే పెద్ద లోపం జరిగింది. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల దాదాపు ఇప్పటి వరకు 50 మంది చనిపోయారు, 15 మంది కింద ఉన్నారు. ఇంకా వాళ్ళకి చనిపోయినట్టే వాళ్ళు, ఇంకా ఆచూకు వెళ్ళిన వాళ్ళు 7 మంది ఉన్నారు. మొత్తం ఈ సంఖ్య చూస్తుంటే దాదాపు ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ ఈ మధ్య కాలంలో. అయితే ఇంత పెద్ద యాక్సిడెంట్ కారణం కార్మికు వాళ్ళ యొక్క యాజమాన్యం నిర్లక్ష్యం, సేఫ్టీ ప్రికాషన్ పడకపోవడం, అట్లాగే సిస్టమ్ ఎవరు కూడా ఆనర్ చేయకపోవడం. మొన్న పోయిన నెలలో దౌలతాబాద్ లో జరిగింది, అంతకు ముందు నెలలో గడ్డపోతారంలో జరిగింది. దాదాపు నెలకొక ప్రాణాలు 1-2 పోతా ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా అనాలిసిస్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రతి 7 రోజులకు ఒక కార్మికుడు చనిపోతున్నాడు ఈ ఫార్మా ఇండస్ట్రీస్. అసలు వీటి మీద ఏమైనా రివ్యూ చేస్తుంటారా? ఇన్స్పెక్షన్స్ అంటే వచ్చి చూసి జేబులు నింపుకొని లేదు ఉండవు. అసలు జియో ఇంతకు ముందు రివ్యూ ఉండేది. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి రివ్యూ చేయాలి. అవి ఎక్విప్మెంట్ ఉన్నాయా లేవో వాళ్ళు చెక్ చేయాలి, సర్టిఫై చేయాలి. దీనిలో 2019 లోపల ఆ జియో నంబర్ 11 అని చెప్పి రిలీజ్ చేసి 19-20 గత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏం చేశారంటే ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనే పేరుతో దర్ షుడ్ నాట్ బి ఎనీ హార్డ్షిప్ టు ది ఎంప్లాయర్. సో దట్ వై దే కెన్ టేక్ ది పర్మిషన్ ఆఫ్ ది థర్డ్ పార్టీ. అంటే 3వ పార్టీ ఎవడో ఒకడు ఆన్లైన్లో సర్టిఫై చేస్తే సరిపోతుంది అని చెప్పినాక ఈ దోపిడీ, ఈ వైలేషన్ చాలా ఎక్కువైపోయింది. ఆ 2019-20 జీవో తప్పని అప్పుడు ఆందోళన చేసాం రెడ్డిల నుంచి. ఇది తప్పండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకుండా, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ లేకుండా థర్డ్ పార్టీ అంటే ఆయన నచ్చినంతో సంతకం తీసుకుంటే చనిపోతారని చెప్పినాం. ఇప్పుడు ఇలా దయనీయ పరిస్థితి ఏంటంటే
ఆ 50 మంది చనిపోయేలో శరీరాలను గుర్తించలేని పరిస్థితి 45 మంది ఉన్నది. మొత్తం అసలు బూడిదైపోయినారు, ఒక నలుగురు గుర్తించలేని పరిస్థితి ఉన్నది. ఏడుస్తున్నారు, ఎవరో అని అర్థం కాలేని పరిస్థితి కూడా ఉన్నది. అట్లాగే ఆ కుటుంబ సభ్యులు మైగ్రేన్ వర్కర్స్ దాదాపు 20 మంది ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో. వాళ్ళ యొక్క ఆవేదనకు అంతులేదు. పొట్ట తిప్పల కోసం వచ్చి బతుకుతున్న కుటుంబాలకు చుట్టూ గ్రామాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత దయనీయమైన ఘటన, ఇంత ఘోరమైన ఘటన జరిగితే ఈ ఆ 11 జీవో గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకపోవడం బాధాకరం. పొద్దున ఒక ఆయన వచ్చిండు, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ అయినా వచ్చి కూర్చొని ఇది చాలా బాధాకరం, ₹1,00,000 ప్రకటిస్తున్నాను వెళ్ళిండి తప్ప మూలం ఏంది, దీన్ని ఎట్లా రెక్టిఫై చేద్దాం, ఫ్యూచర్ ఎట్లా అవాయిడ్ చేద్దాం అనే భావన ఆయన వ్యక్తం చేయలే. మిగతా కంపెనీల్లో ఉన్న సిచ్యువేషన్ ఏందన్నది కూడా ఇమీడియట్ గా ఎంక్వైరీ గివెన్ పర్మిషన్ ఫర్ థర్డ్ పార్టీ అనేటోడు ఆ కంపెనీడు నిర్ణయించుకున్నటువంటి ఒక టీం వాడు సర్టిఫై చేస్తే చాలు, అది కూడా ఆన్లైన్ లో, నో నీడ్ టు అప్రోచ్. వాడు వచ్చి విజిట్ కూడా చేయడు. ఇలా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వస్తే ఏంటంటే బాధ్యతాయుతంగా ఆన్సరబుల్ రిపోర్ట్ ఇస్తాడు గవర్నమెంట్. అట్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోతే కూడా ఆన్సరబుల్ రిపోర్ట్ ఇస్తారు. ఇవాళ ఇన్ని ఉండగా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు కూడా ఇంతకు ముందు పాషం దగ్గర గారు పెద్దలు చెప్పినట్టుగా నక్కవాగులో వచ్చిన కెమికల్స్ తోటి ఆ నక్కవాగు పాయిజన్ అక్కడ కొత్త రోగాలు ఇప్పటి వరకు అర్థం కాని వస్తుంది. వీళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తారా, వేస్టేజ్ అంతా ఎక్కడ తీసుకెళ్లి నక్కవాగులో అట్లాగే డ్రైనేజ్ ఎక్కడ కనిపించినా ప్రదేశాల్లో పోస్తున్నారు. అక్కడ చెరువు ఉంది ఇప్పుడు పాషమైలారంలో, అది మొత్తం స్పాయిల్ అయిపోయింది. దీని పక్కనే ఉంది చెరువు, నీళ్ళు కూడా ముట్టలేము మనం. గడ్డపోతారు ఎలర్జీ వచ్చేస్తుంది అలా స్నానం చేస్తే. గడ్డపోతారం కూడా అట్లే స్పాయిల్ అయింది. పశువులు తాగితే కూడా జబ్బులు వస్తున్నాయి, పశువుల పాలలో కూడా విషం వస్తున్నది. నక్కవాగులో జరిగిన విషయం జోగిపేట వరకు వెళ్తుంది, మంజీరా నదిలో కలుస్తుంది. మంజీరా నదిలో కలిసే లోపల దాన్ని లిఫ్ట్ చేస్తారు, తాగునీరు వాడుకుంటారు 3-4 గ్రామాలు. మంజీరా కూడా కలుషితం అయిపోతుంది, తాగునీరుకి అందరూ వాడతారు. మంజీరా పొలాలకు తాగునీరుకు మొత్తం పొల్యూషన్ స్పాయిల్ కావడానికి కారణం ఈ కెమికల్ ఇండస్ట్రీస్. ప్రధానంగా పటాన్చెరులో 80, పాషమైలారం 80, రామచంద్రపురం, గడ్డపోతారు, ఇవన్నీ కూడా మెదక్ జిల్లాలో ఒక 800 పరిశ్రమల్లో ఈ మనకి ఫార్మా ఇండస్ట్రీ దాదాపు 150 వరకు ఉంటాయి. వీళ్ళ పొల్యూషన్ వల్ల ప్రజాజీవనం అంతా కూడా గందరగోళం అవుతుంది. నా డిమాండ్ ఏంటంటే అసలు ఇమ్మీడియట్ గత ప్రభుత్వం చేసిన తప్పును, వాడు తప్పు, దొంగ, అది అని విమర్శించి నువ్వు అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల ఇంతవరకు జీవనం స్టడీ చేయవు, ఎందుకు చచ్చిపోతారని ఆలోచించవు. ఆయన వచ్చి ఈ పార్టీ మీద అంటాడు, ఆ పార్టీ ఆయన వచ్చి పాత పార్టీ ఆయన అంటాడు, ఇది అమానుషం, ప్రభుత్వం సరిగా పట్టించుకుంటలే అంటాడు. జీవో చేసింది ఎవడు? పాత ప్రభుత్వం. మార్చాల్సింది జీవో నెంబర్ 11 మొన్న తీసుకొచ్చిన 2019-20 చేసిరు. 2024 వచ్చిన ప్రభుత్వం దాని గురించి ఆలోచించలేదు. ఇంత ఇన్సిడెంట్ జరిగినా ఆలోచిస్తలేరు. ఇలా వాళ్ళు ఇన్స్పెక్షన్ అథారిటీ ఎవరైతే ఉన్నాడో ఒక ప్రభుత్వ అధికారి ఉంటాడు, ఆన్సరబుల్ ప్రభుత్వానికి ఇస్తారు, మనకు డిపార్ట్మెంట్ కి ఇస్తాడు. ఆ థర్డ్ పార్టీకి ఎవరికి సంబంధం లేని సిగ్నేచర్ చేస్తే అనేటువంటి జీవోను గత ప్రభుత్వం 2019 మార్చి చేసింది. అది అమానుషమైనటువంటి జీవో. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు మార్చకపోవడం దౌర్భాగ్యం. ఇట్లా అందరూ కూడా మొత్తం 800 పరిశ్రమలో 8 లక్షల మంది కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ బ్లాస్టింగ్ అనేది ఒక ఉదాహరణ. అట్లాగే అదే కాదు, ఇవాళ వాళ్ళ నేచర్, వాళ్ళ యొక్క విధానం, ఎలక్షన్ రాగానే రకరకాల భ్రమలు కల్పించే చోట్ల కోసం తప్ప నిజమైనటువంటి చిత్తశుద్ధి లేదు. ఇది కాంట్రాక్ట్ వర్కర్స్ వేతనాల పెంపు జీవో. ఇది జీవో 2000 జీతాలు అంత ఎంత, 7,000, 8,000, 10,000 కదా. ఈ రోజు ఈ కాంట్రాక్ట్ వర్కర్ జీవో 2012లో రిలీజ్ అయితే 2025 ఎవ్రీ 5 years మస్ట్ అండ్ షుడ్ అమెండ్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజ్ యాక్ట్ 1948 చెప్తుంది. కానీ వీళ్ళు 2012 నుంచి 25 వరకు చేయలేదు. 2012 నుంచి 25 లోపల 3 సార్లు ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులకు 3 పే రిజర్వ్ చేశారు. కానీ వీళ్ళకి మాత్రం కాంట్రాక్ట్ వర్కర్లకు ఇంతవరకు చేయలేరు. ఒక సీనియర్ మోస్ట్ కాంట్రాక్ట్ వర్కర్ 20,000 చేసినందుకు 12,000 రూపాయల కంటే ₹1 ఎక్కువ రాదు. 503 రోజుకు. 503లో కిరాయి, గ్యాస్, పిల్లల చదువులు, జీవితాలు, రాకడ పోకడ చూసుకోవాలి. ఇది క్రైసిస్ సిచ్యువేషన్. ఇంకా అమానుషం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నేను బీజేపీ కన్నా మెరుగ్గా పరిపాలిస్తానని చెప్తా ఉంటాను రోజు. కేంద్ర ప్రభుత్వ జీవోలో ₹783 ఉంది, రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనం ₹503 ఉంది. దాని సమానంగా ఇప్పుడు మా పక్కకు కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ గోడ పక్కకున్న కంపెనీలో 12,000 ఇస్తాడు, వీళ్ళేం 17,000 ఇస్తాడు. తేడా ఒకటే కంపెనీ పని చేస్తాడు. ఎందుకు అంటే కారణం చెప్పరు వాళ్ళు. అట్లాగే ఈరోజు పబ్లిక్ సెక్టర్ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నది ప్రభుత్వం. వీళ్ళకు ఒక విధానం లేకపోవడం ఇదంతటి కారణం. ఖచ్చితంగా ఈ ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఒక జీవోను రద్దు చేసి మొత్తం ఫార్మా ఇండస్ట్రీస్ పైన
ప్రభుత్వ అధికారులకు ఆన్సరబుల్ పెట్టి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ చేసి ఈ కార్మికుల జీవితాలు కాపాడాలనేది మా అభిప్రాయం. మేము దీని మీద ఉద్యమాలను కూడా సిద్ధపడుతున్నాం. దీనిపైన ఒక ప్రోగ్రామ్ అనేది త్వరలో ప్రకటిస్తాం. సత్య గారు, మీరు తెల్లాపూర్ కదా, జనాలు ఏమనుకుంటున్నారు అసలు? ప్రజలకు ఎందుకు మనకు ఇంత పొల్యూషన్ గురవుతున్నాము, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, చెరువులు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి, పశువులు లేకుండా పోయినాయి, ఉపాధి లేకుండా పోయింది అనే ఆలోచన ప్రజలు ఏం చేస్తలేరా? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు చెర్లలో నీళ్ళు తాగేది, చెర్ల పక్క మేము దూళ్ళ కాడికి పోగా చెర్ల పక్కకు చెర్ల కొట్టుకొని దాంట్లోకి వెళ్ళి తాగేది. ఇప్పుడు ఆ చెర్ల చేపలు కూడా తింటలేరు. మొత్తం బోర్లు వేస్తే కూడా బోర్లో కూడా అదే వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ వెంచర్లు వచ్చి వాళ్ళకు ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టానికి వ్యతిరేకంగా అన్ని ఆగులు చెర్లకు ఇడిచేస్తారు. మొత్తం తెల్లాపూర్లో 3 చెరువులు ఉన్నాయి, 3 చెరువులు అదే, కొల్లూరులు ఉన్నాయి, కొల్లూరులు అంతే, వెల్లిమెల్ల అంతే. అక్కడ ఉన్నటువంటి మొత్తం పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో ఐడియా బొల్లారంలో ఆ ఏరియా అంతా కూడా చెర్లు కుంటలు అన్నీ మాయమే. ఈ రకంగా ఎంత పాలకులే కాకుండా అక్కడ ఇక్కడ చిన్న చిన్న లీడర్స్, అధికారులు వీళ్ళంతా కుమ్మక్కై ప్రజలను మభ్య పెడుతురే తప్ప వాళ్ళను అజ్ఞానంలో నెట్టుతురే తప్ప వాళ్ళను చైతన్యం చేసే పరిస్థితే లేదు. ప్రతిసారి ఎలక్షన్లో అప్పుడు అడుగుతలేరా జనం, మాకు ఈ పొల్యూషన్ ఉంది, దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం? వాళ్ళు ఎక్కడ సార్ 10,000 కోటు 5,000 కోటు కోట్లు కూడా బేరమే పెడుతుంది కింద. రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది ఆ ఏరియాలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక ఎకరకు 25-30 కోట్లు, అదే అంటున్నా, గజానికి ₹1,00,000. అందరు దాని ఇమ్మడి పడ్డారు. అసలు ప్రజల అనారోగ్యం ఎంత దెబ్బతింటుంది అంటే అసలు మామూలు కాదు. అది వాళ్ళు ఎట్లా రోగాలు వస్తున్నాయి, ఆ రోగాలను గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. కనీసం దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అది ఇవాళ వచ్చిండ్రు, అందరు అధికారులు వచ్చిండ్రు, ఏం మాట్లాడాలి, ఇది ఎట్లా జరిగింది అంటున్నారు కానీ ఇది ఎట్లా జరిగింది ఏం ఇస్తాం అంతే. దానికి బేస్ ఏంది, ఇంతకు ముందు జరిగినప్పటికి ఏం పని చేయింది, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఉందా, సేఫ్టీ ఉందా, ఏం చేస్తున్నారు? ఇంతకుముందు ఇంత దాదాపు 1,000 మంది మాకు కంపెనీలు వద్దనేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళని ఎవరు కట్టేసి పడేసారు, వాళ్ళని చంపేసారు కూడా, అక్కడ తిరగకుండా చేసారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎవరు అడగాలి? అక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర సందాలు తెచ్చుకుంటారు అంతే. అక్కడ సర్పంచ్ల కాడికి వెళ్ళి ఇప్పుడు మొదలు పెట్టారు, సర్పంచ్ల కాడికి వెళ్ళి రియల్ కంపెనీలు అన్ని ఫండ్ ఇచ్చేటి. ఏదన్నా అనుకుంటే ఆడు ఎవడన్నా మిగిలిపోయినోడు ఉంటాడు అనుకో, సిఎస్ఆర్ ఫండ్ కింద నువ్వు తీసుకోపోరు, ఏమన్నా రోడ్ వేసుకో అంటే అది తీసుకోపోతారు సిఎస్ఆర్ ఫండ్ కింద. ఇట్లా ప్రజలను మభ్య పెడుతూ వాళ్ళ ఆరోగ్యాల మీద ఎక్కడో మైగ్రేన్ అయ్యి వచ్చేసిన పిల్లల కనీసం వాళ్ళు పిల్లల గురించి బతికించుదామని చేసి పొట్ట చేతులు పట్టుకుని వచ్చినోడు కూడా ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అక్కడ పటాన్చెరు ప్రాంతంలో ఉండదు. దీన్ని అడిగే నాదులే ఎమ్మెల్యే అడిగాడు, ఎంపీ అడిగాడు, పబ్లిక్ తిరగబడతారు. తిరగబడే కదా నీకు ఇన్ని ఫోన్ ట్రాపింగ్లు చేసి ఎదుటి వాడిని పైసలు వంచనీయకుండా ఆగమాగం చేసి అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసారు, కాంగ్రెస్ కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తెలంగాణ వస్తే మనం ఏం చెప్పినాం, ఏం చేస్తున్నాం, గత ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని మనం రివ్యూ ఎట్లా చేయాలా అనేటటువంటి లీడర్షిప్లో అది కాకుండా ఏం చేస్తారు కదా అంటే ఎవరి పంచాయతీ వానికి అయిపోయింది, వీళ్ళొల్లి పంచాయతీ అయిపోయింది. కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏమంటే, ప్రజలు ఎప్పుడు వాళ్ళు పాలకులను అబ్జర్వ్ చేయాలి. మనకు అధిక ఓటు వచ్చినప్పుడు మనం ఎట్లా వేయాలనో, ఎవరికి వేయాలనో, ఏ నాయకులను ఎన్నుకోవాలనో ఆ సందర్భంలో మనం ఆలోచన చేయకపోతే ఈ రాష్ట్రాన్ని ఇందాక చెప్పినట్టు అసలు ఎంత రిపోర్ట్లు ఉన్నాయంటే సైంటిఫిక్గా సైంటిస్టులు ఇచ్చినటువంటి రిపోర్ట్లను కూడా పక్కకు పెడుతున్నారంటే వీళ్ళు ఏం మనుషులని నాకు అర్థం కాదు. మనుషుల జీవితాలతో ఆడుకుంటారు, అది పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. కాబట్టి ఇదంతా ప్రజలు అర్థం చేసుకోవాలి. వాస్తవాలు ఎప్పుడైతే ప్రజలకు సంబంధించిన లీడర్షిప్ వస్తుందో, నిజాయితీ అయినటువంటి లీడర్షిప్ వస్తుందో ఆ లీడర్షిప్ని మనం ఎన్నుకున్న నాటి తప్పితే, లేకపోతే నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు వస్తే మనకేం రోగాలు వస్తుందో తెలియదు, ఎట్లా చేస్తామో తెలియదు. భూమిలో నీళ్ళే, మనిషి అంతా విషమే. అంతే. బయట పాల కాడికెళ్ళి నీళ్ళ కాడికెళ్ళి విషం అయిన తర్వాత, భూమి కూడా విషం అయిన తర్వాత బతుకు పిల్లలు కూడా ఎట్లా ఉత్పత్తి కూడా ఉండదు కదా, ఉత్పత్తి ఎక్కడ, ఫెర్టిలిటీ కూడా చాలా దారుణంగా పడిపోతున్నది. ఇవన్నీ కారణం అవుతున్నాయి. అనేక రకాల ఉప్పెనలాగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ను ప్రజలు అర్థం చేసుకొని యువతరం అంతా కూడా యువతరాన్ని వాటి రాజకీయాల్లో రానియకుండా వాళ్ళకు అనేక రకాల మద్దతు పెడుతున్నారు. పొద్దున్న లేస్తే క్లబ్బులు పబ్బులు ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు, సాయంత్రం వరకు అన్ని ఓపెనింగే. వీళ్ళని యూత్ అంతా అటు డైవర్ట్ అవుతుంది, యువత అంతా ఇటు డైవర్ట్ అవుతున్నారు. ఇక వాళ్ళు అటో ఇటో ఉంటే వాళ్ళ నోర్లు బంద్ చేసేస్తున్నారు.
అట్లాంటి పాలకులు జమ అయ్యారు. ఈ పాలకులకు వ్యతిరేకంగా మనం పని చేయకపోతే ప్రజలను అది చేయడం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఫార్మా ఇండస్ట్రీ ఈ గ్రీన్ జోను రెడ్ జోన్ అనేది ఉండదు, అన్ని రెడ్ జోనే ఉంటాయి. సో హైదరాబాద్ నడిబొడ్డునే ఫార్మా ఇండస్ట్రీని పెట్టాలన్నది ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. ఖచ్చితంగా వీటిని మనం ఖండించాల్సిందే, తిరగబడాల్సిందే, లేకపోతే భవిష్యత్ అనేది లేదు. మన జనరేషన్ అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ అసలు బతకడానికి కూడా అవకాశం ఉండదు. సో ఇది ప్రజలు గమనించాలి, పాలకులు గమనించరు, వాళ్ళు అంతే ఉంటారు. ప్రజలు తిరగబడే రోజు వస్తేనే వీటన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.